గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది. వర్ష ప్రభావిత ప్రాంతాలు నెలకొన్న పరిస్థితులను, పంట నష్టం ప్రాథమిక అంచనాలను ఏపీ వ్యవసాయ శాఖ రూపొందించింది. ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 9 జిల్లాల్లో 24 రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, మిరప, మినుము పంటలకు భారీగా నష్టం జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 71,821 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. మొత్తం 54,694 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్లు అంచనాలు తయారు చేసింది. 12,047 హెక్టార్లలో పత్తి, 1,600 హెక్టార్లలో మినుము, 310 హెక్టార్లలో చెరుకు పంటలు ముంపునకు గురైనట్లు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది.